పడింది కదా అక్కడ. నేను ఉంటాను టెల్వీక్ దగ్గరలో. ఇక్కడంత ఎఫెక్ట్ లేదండి ప్రస్తుతానికైతే. ఎదురయ్యాయి మీకు రైట్? అంటే మీరున్న ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? అలాంటి సందర్భాలు తెలుసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ప్రధానంగా? అట్లా అంటే ఇక్కడ నాకు ఒక 1 కిలోమీటర్ దూరంలో లాస్ట్ వీక్ ఒకటి పడింది. ఒక అపార్ట్మెంట్ ఒక సైడ్ అంతా పడింది. మనకి ఏదైతే బాంబు షెల్టర్ అంటామో దాన్ని తాకింది. ఓకే. సో అదే దానికి ఏమి ఇబ్బంది కాలేదు, జస్ట్ కొంచెం డ్యామేజ్ అయింది అంతవరకే. ఓకే. అంటే ప్రధానంగా యుద్ధం అనగానే రెండు దేశాలు ఒక సామెత ఉంటుంది, యుద్ధం మొదలవటం మన చేతిలో ఉంటుంది కానీ అది ఎండింగ్ అవ్వడం, కానీ ఎండింగ్ అయింది. ఈరోజు ట్రంప్ మధ్యవర్తిత్వం చాలా కలిసి వచ్చింది. సో ప్రధానంగా ఈ 11 రోజులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే మీరుండే ప్రాంతాలే కాకుండా మీకు అక్కడ తెలిసిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో, అంటే యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నవారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా మీకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? మేము ప్రతిరోజు మాట్లాడుకుంటాం, గ్రూప్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. ఓకే. బెన్నీ బరాక్ కానీ మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ. ఓకే. సో నైట్ అలారం రాగానే మేము కంపల్సరీ షెల్టర్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఎప్పుడైతే పైన బ్లాస్ట్ చేస్తారో ఒక 5 మినిట్స్ తర్వాత బయటకు వస్తాం. సౌండ్ వచ్చి అన్ని కింద పడిన తర్వాత, ఆ శకలాలు కింద పడిన తర్వాత ఒక శకలం వచ్చి ఒక చిన్న బిల్డింగ్ పైన పడింది, పాత బిల్డింగ్. ఓకే. సో ఇంచుమించుకు ఒక 100 మీటర్స్ దూరంలో మా ఫ్రెండ్ ఉంటాడు. అతని గ్లాస్ లన్నీ పగిలి, విండోస్ పగిలి కొంచెం డ్యామేజ్ అయినా అతను సేఫ్, అతను బాస్ కూడా సేఫ్, పెద్ద ప్రాబ్లం కాదు. ఇబ్బందులు అంటూ ఏమి ఉండవండి. మనకి అలారం రాగానే బాంబ్ షెల్టర్ లోకి వెళ్తాం. అది ఎప్పుడైనా సౌండ్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ బయటకు వస్తాం. మీకు చూడొచ్చు పబ్లిక్ ఎక్కడో కూడా ఏవి ఆగలేదు. రైట్. అంటే ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ట్రావెలింగ్ కానీ లేకపోతే మనం ఎక్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు ఏమో ఇబ్బంది లేదైతే క్లియర్గా ఉందంటే. మీకు నా వెనక కనిపిస్తుంది చూడండి, బస్సు వస్తుంది ఇప్పుడు. బస్సు వస్తుంది, 16 నెంబర్ బస్సు వస్తుంది. ఓకే. ఇదిగోండి ఈమె చూడండి, ఈమె ఏజ్ ఎంత ఉంటుంది, ఆమె వెళ్తుంది చూడండి. బాంబులు పడతా ఉన్నాయి. మార్నింగ్ పడింది 3 సార్లు వచ్చింది ఈ రోజు అలారం. ఓకే. ఎవరు దేనికి భయపడే ఇబ్బంది ఉండదండి. అంటే అక్కడ ప్రభుత్వం అలర్ట్ చేయడంలో, అంటే ప్రజల్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వం అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చాలా బాగా పనిచేసింది అనుకోవచ్చు మీకు? చాలా అండి, చాలా. వీళ్ళకి ప్రాణాలకు చాలా విలువిస్తారు, మనుషులకు కూడా చాలా విలువిస్తారు. ఓకే. అలారం రాదు, ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుందండి, ప్రతి ఫోన్ కి వస్తుంది. ఇజ్రాయెల్ ఉన్న ప్రతి ఫోన్ కి ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే తర్వాత 1 మినిట్ తర్వాత అలారం వస్తుంది. అప్పుడు అందరూ బాంబ్ షెల్టర్లోకి వెళ్ళడము, సేఫ్టీగా ఉండడం చూస్తారు. నమస్తే అండి కిరణ్ గారు, నమస్తే. ఎస్, ఓకే. మనకి ఇంకొక గెస్ట్ రాజు గారు ఉన్నారు, శ్యామల్ రాజు గారు. రాజు గారు నమస్తే అండి. నేను యాజమాన్యానికి నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. అంటే ప్రధానంగా యుద్ధం చాలా నష్టాన్ని మిగులుస్తుంది, కానీ యుద్ధం ఎండింగ్ అవ్వటం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు, ఒక్కొక్క హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే అక్కడ ఏం కుదిరింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఇరాను, ఇరాక్ అంటే ఏ స్థాయికి వెళ్తుందో, చంపేసుకుంటాం, ఇట్లాంటి సందర్భాలు మాట్లాడుకోవడం ఒక రకంగా భయం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వారికే భయం ఉంటుంది, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భం. సో ప్రధానంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? యాక్చువల్ గా నేను ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటికీ లియోర్ వరల్డ్ టూర్స్ ద్వారా ఒక టూర్ మేనేజర్ గా 10 సార్లు వెళ్ళానండి. ఓకే. అయితే ఈ నెల 10వ తారీఖున ఫ్యామిలీతో వెళ్తుంది. అయితే మొదట 2 రోజులు 10వ తారీఖున బయలుదేరి మొదట 2 రోజులు కూడా జోర్డాన్ దేశంలో ఉన్నాం. కరెక్ట్ గా ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయింది ఆ రోజే మేము ఇజ్రాయెల్ లోనికి ఎంటర్ అయ్యామండి. ఓకే, కరెక్ట్. మీరు వెళ్ళటం, వార్ స్టార్ట్ అవడం ఒకేసారి జరిగింది. కరెక్ట్ గా ఆ రోజు ఎంటర్ అయ్యాం. మేము ఎంటర్ అయిన తర్వాత జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ వచ్చేటువంటి హుస్సేన్ బోర్డర్ మూసేశారు. తర్వాత ఇజ్రాయెల్ లోకి ఎంటర్ అయిన తర్వాత మేము టైబీరియస్ పక్కన గలిలయ సముద్రం దగ్గర మేము కింగ్ సోలోమన్ హోటల్లో మేము ఉన్నామండి. ఆ రోజు రాత్రి 200 మిసైల్స్ ఆ ప్రాంతంలోకి మరి ఇరాన్ నుంచి ప్రయోగించారు.
ఇరాన్ నుంచి. ఓకే ఓకే. అయితే ఆ 200 మిసైల్ కూడా మరి ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ ద్వారా మరి సమర్థవంతంగా వాటిని ఆ రోజు తిప్పుకుంటారండి. మేము కల్లారా చూసాం. ఓకే, అంటే ఒక రకంగా లైవ్ విజువల్స్ మీరు వాయిస్ చూసారు. కొంచెం నాకే, ఓకే, నా వాయిస్ నాకే రిపీట్ అవుతుంది, కొంచెం తగ్గించగలరా? రైట్ రైట్, మీ వాయిస్ క్లియర్గా ఉంది, కంటిన్యూ చేయండి రాజు గారు. నా వాయిస్ నాకే వినపడుతుంది. ఓకే, అయితే ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా మరి సమర్థవంతంగా మేము కల్లారా చూసామండి. ఓకే, ఆకాశంలో ఆ ఫైర్ వర్క్స్, అంటే మన దీపావళి జరుపుతున్నప్పుడు ఆ రోజు రాత్రి మనం చూస్తాం కదా ఫైర్ వర్క్స్ పైన. అవును అవును. అట్లాంటి ప్రత్యక్షంగా మేము చూసాం, నేను చూడటం జరిగింది. మొదటి రోజు నుంచి నేను ఇండియాకి మొన్న సాటర్డే వచ్చానండి. నేను సాటర్డే వచ్చాను ఓకే, ఇజ్రాయెల్ నుంచి. ఉన్నన్ని రోజులు కూడా నేను ప్రత్యక్షంగా వారిని చూశాను. నేను వార్ ఫీల్డ్ లో నేను ఉన్నాను. ఎస్, అంటే అంటే అలాంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ భారతీయులకి ఇజ్రాయెల్కి ఒక సంబంధం ఉంది, అంటే ఒక రకమైన స్నేహపూర్వక సంబంధం ఉంది. సో ఆ సమయంలో అంటే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పీపుల్స్తో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు, ఎలాగా వాళ్ళతో ఉండేవారు? ఇజ్రాయెల్ ఆర్మీ గానీ ఇజ్రాయెల్ పోలీసులు గానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఓకే, చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో మరి 12th స్టాండర్డ్ అయిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా 3 సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాలి. అవును, అంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి సిటిజన్ కూడా యుద్ధంలో ఎలా పోరాడాలో, ఎలా గన్ పట్టుకోవాలో వాళ్ళకి పూర్తిగా తెలుసు. అంటే ఏ సందర్భంలో అయినా ఇక్కడ నుంచి అయినా అంతర్యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడేలాగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అవునండి, ప్రతి సిటిజన్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, ఒకవేళ దేశం అంతా కూడా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినా సరే దేశం అంతా కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే ఓకే, అంటే ఎందుకంటే అందరికి యుద్ధ నేర్పించడం తెలుసు. ఎస్ ఎస్, అంటే ఒక యుద్ధ రీతిలో ఇది కూడా ఒక కొత్త విషయం అనుకోవచ్చు మనం. అవునండి, ఖచ్చితంగా ఖచ్చితంగా. రైట్, అంటే అక్కడ సదుపాయాలు ఎస్ ఎస్, అంటే సదుపాయాలు కల్పించడంలో ఇందా చెప్తున్నట్లు వారు ఫ్రెండ్లీగా ఉంటారు అని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అంటే ఆ 11 రోజుల పాటు మీరున్న రోజులు అంటే ఫుడ్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ వెళ్ళటం కానీ ఇలాంటి సందర్భాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి అక్కడ? లేదండి, అంటే యుద్ధం జరుగుతుందన్న మాటే ఇక్కడ న్యూస్ ఛానల్స్ కూడా చాలా భయంకరంగా చూపిస్తున్నాయి. ఓకే, కానీ మేము ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉన్నాం. చాలా మంచి విషయం. అసలు మీరు ఇలా లైవ్లో అక్కడ బాంబులు పడటం ఎదుర్కోవటం చూసినటువంటి వ్యక్తిగా అంత ప్రశాంతంగా ఉండటం అనేది ఒక చాలా మంచి విషయం ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఫ్యామిలీతో ఉన్నానండి, నేను ఒక్కనే కాదు. ఓకే, నేను నా భార్య నా కూతురులతో ఉన్నాను. నేను ఏ రోజు భయపడలే నేను. ఓకే, సో అంటే ఒక సేఫ్, అంటే అక్కడ బంకర్లోకి వెళ్ళే అంటే అలాంటి సైరన్స్ రావటం మీరుండే ప్రాంతంలో ఏమైనా పడినటువంటి సందర్భాలు, ఎందుకంటే లైవ్ లో చూస్తున్నారు కాబట్టి బంకర్లోకి ప్రత్యేకంగా అలాంటి ఓకే, నేను ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆ రోజు 200 బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ నుంచి వచ్చాయి. ఓకే, వచ్చే సైరన్స్ మోగి ఫస్ట్ ఏమో ఫోన్ కి అలర్ట్ వస్తుందండి. ఓకే, అలర్ట్ వచ్చిన ఒక 1 minute కి 2 minutes కి సైరన్స్ మోగుతాయి. ఓకే, లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో అంటే సైరన్స్ మోగగానే మనం ఏం చేయాలంటే ఓకే అక్కడ ఉన్నటువంటి బంకర్ ఏదైతే ఉందో సేఫ్ సైడ్ లో మనకు దగ్గరలో ఆ బంకర్ లోకి వెళ్ళిపోవాలండి. ఓకే, ఒక పావు గంట అయిన తర్వాత మనం మళ్ళీ వచ్చి మన పనులు మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న బ్రేక్ లాగా ఒక బ్రేక్ లాగా ట్రిప్ మీరు ఎంజాయ్ చేశారేమో అనుకోవచ్చు. అంటే యుద్ధం జరుగుతున్నటువంటి తీరు దూరం నుంచి ఉన్నాం, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. సో ఒక రకంగా అలర్ట్ అవగానే లోపలికి వెళ్ళిపోవాలి, తర్వాత వచ్చి యాజ్ యూజువల్ గా ఉండటం. అవునవును, ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలా సార్లు విన్నానండి, యాక్చువల్ గా ఇజ్రాయెల్ కి ఒక ఐరన్ డోమ్ అనేటువంటి ఒక మంచి టెక్నాలజీ ఉందని. అవును అవును, దాని దగ్గర యాంటీ మిసైల్ టెక్నాలజీ అనేది ఒకటి ఉందని విన్నాను, కానీ ప్రత్యక్షంగా చూడాల. ఈ నెల వెళ్ళినప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూశాను నేను. ఓకే, అంటే ఒక రకంగా ప్రపంచం కూడా ఒకసారి పరిచయం చేసుకుంది ఇజ్రాయెల్ యుద్ధ రీతులు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే వార్ టు మ్యాన్ చేసే యుద్ధాలు కాదు, ఇప్పుడు రిమోట్ వార్ అనుకోవచ్చు. మనం భారత్ చేసినటువంటి యుద్ధం కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఒక రకంగా రిమోట్ యుద్ధం, అంతే. ఇక్కడ నుంచి కంట్రోల్ టెక్నాలజీతోనే నడుస్తుంది. రైట్, అవునండి. అందులో వీళ్ళు
4 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకున్నారండి. ఒకటేమో ఐరన్ డూమ్ అయితే దాని రేంజ్ వచ్చి 200 to 300 కిలోమీటర్స్. ఓకే. రెండవది యారో 1, యారో 2, యారో 3 అని సిస్టమ్ ఉందండి. ఆ తర్వాత మూడోది కింగ్ డేవిడ్ స్లింగ్ అని ఉంది, అది 500 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందండి. ఓకే. నాలుగోది థర్డ్ అని ఉందండి, అంటే ఆ టెర్మినల్ హై యాటిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అని ఉంది. ఇంకోటి ఉందండి, ఇప్పుడు లేటెస్ట్ గా లేజర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అవును, అంటే ఒక నూతన టెక్నాలజీని అన్ని ఫేస్ చేసుకోవడం. ఒకటి, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో అంటే ఏమైనా మీరు అప్లై చేసుకోవడం, లేకపోతే సో అక్కడ ఉన్నటువంటి అధికారులు మీకు ఎలా సహకరించారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే మీరు యుద్ధం మొదలవుతున్నప్పుడు అక్కడ దిగారు, యుద్ధం మధ్యలోనే వచ్చేయటం, ఆగిపోవడం, ఇక్కడ సీజ్ ఫైర్ కూడా ఒప్పందం కుదిరింది. సో ఈ సందర్భంలో మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ ప్రాసెస్ ఎలా ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మనకి వీసాలు వచ్చిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళామండి. ఓకే. వెళ్ళాము. మాకు ఎక్కడ లియోరా వరల్డ్ టూర్స్ వారి ఆఫీస్ ఒకటి ఇజ్రాయెల్ లో ఉంది, బేషియాన్ లో ఉంది. భారత ఎంబసీ మనకి పూర్తిగా అక్కడ అలర్ట్ చేస్తుంది, ఇప్పటికే చెప్తున్నాం. ఇక్కడ మన న్యూస్ లో మాకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే అలారం మోగ్గానే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీ ఇచ్చినటువంటి సూచనలు పాటించాలని చెప్తున్నా. భారత ఎంబసీకి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటాం అక్కడ ఉన్నటువంటి వారికి అని చెప్పారు. సో అక్కడ భారత ఎంబసీ మీకు ఏ విధంగా సహకరించింది? అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా టూరిస్టులకి వారి సహకారాన్ని తెలియజేస్తుంది. అవును, అవును, చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఆ టూరిస్టులు ఎవరు వచ్చినా సరే వారికి ఏ హాని జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారిదే. ఓకే. సేఫ్టీ కూడా చాలా కేర్ తీసుకున్నారు, చాలా సేఫ్టీ అండి. రైట్. మనం ఒకసారి ఎందుకంటే రోడ్ల మీద కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఇజ్రాయెల్ సైన్యము, ఆర్మీ,